మన్యం జిల్లా పార్వతీపురంలో ఐఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీవ్ర ఎండల్లో కూడా క్లాసులు, అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులను ఒత్తిడి చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను కోరారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాసిన 10 రోజులకే సెకండ్ ఇయర్ సిలబస్ మొదలుపెట్టి క్లాసులు నిర్వహిస్తున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈరోజు చూస్తూ ఉంటే జిల్లా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అనేక మాటలు రాజకీయ నాయకులు చెప్పారు. ఇంతవరకు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఈ యొక్క బడుగు బలైన పేద విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ప్రాంతంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ, ఒక మెడికల్ కళాశాల పైన ఇంతవరకు అసెంబ్లీలో కానీ లేదా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రస్తావన చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు.